హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజైతే డే 16. సో, నేను ఈరోజు ఏ ట్రేడ్స్ తీసుకున్నాను, ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ ఎక్కడ మెయింటైన్ చేశాను అన్నీ కూడా డిస్కషన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ నేను తీసుకున్న నాకు లాస్ వచ్చిన స్టాక్ వచ్చేసేసి టైటాన్ స్టాకు. ఈ టైటాన్ స్టాక్లో నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను అనేది నేను 5 మినిట్స్ దాంట్లోకి చేంజ్ చేసేసి నేను మీకు చూపిస్తాను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి. ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే 3180 లెవెల్ క్రాస్ అయిందో అదొక రెసిస్టెన్స్ ఉండింది. క్రాస్ అయిన లెవెల్లో 925 క్యాండిల్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఈరోజు మార్నింగ్ ఎందుకు అప్ స్టాక్ అకౌంట్లో కొద్దిగా గ్లిచ్ అనేది వచ్చింది. ఎవరికైనా వచ్చిందో అప్ స్టాక్ వాడుతూ ఉంటే కనుక నా కమెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి. సో అక్కడి నుంచి నా టార్గెట్ వచ్చేసేసి 3225 ఉండింది, ఎక్కడైతే హై మార్నింగ్ ఓపెన్ అయిందో అక్కడి వరకు. బట్ అక్కడి వరకు వెళ్ళకుండా సడన్గా రివర్సల్ డౌన్వర్డ్ అయితే స్టార్ట్ అయింది. సో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఒక 3-4 క్యాండిల్స్ తర్వాత నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. నేను ఏదైతే ఎంట్రీ తీసుకున్నానో దాని లోలో నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను 3154 దగ్గర. అక్కడ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 3000 రూపీస్ లాస్ అనేది నేను బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే మనకి 50,400 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇమీడియట్ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ కాకుండా నెక్స్ట్ క్యాండిల్ అంటే నేను ఎగ్జాక్ట్గా 10:30 క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత వెంటనే చూశారు కదా ఎంత రివర్సల్ వచ్చిందో. బికాస్ 50,116 అనేది ఒక సపోర్ట్ ఏరియా కాబట్టి నేను అక్కడి వరకే నా టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 100 పాయింట్స్ని నేను మొమెంటమ్ని దీంట్లో క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ 3000 రూపీస్ ప్రాఫిట్ అనేది నాకు ఈ బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది. తర్వాత చూశారు కదా ఆల్ టైమ్ హై పాయింట్ అంటే ఎక్కడైతే ఈరోజు హై ఉందో ఆ హై వరకు వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ నేను తీసుకున్న స్టాక్ వచ్చేసేసి హెచ్సిఎల్ స్టాక్. ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎప్పుడైతే R1 క్రాస్ అయిందో ఆ నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ అయితే తీసుకున్నాను. 12:15కి ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నాకు ఎగ్జాక్ట్ 1:15 దగ్గర నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓన్లీ 4 to 5 పాయింట్స్ మాత్రమే నేను దీంట్లో క్యాప్చర్ చేసుకున్నాను. ఓవర్ టార్గెట్ పెట్టుకోలేదు బికాస్ టైటాన్లో నాకు లాస్ వచ్చింది కాబట్టి. ఎప్పుడు కూడా స్టాక్ ఆప్షన్స్లో ఓవర్ టార్గెట్ని మనం ప్లేస్ చేసుకోకూడదండి. ఓవర్ టార్గెట్ని మనం ప్లేస్ చేసుకుంటే కనుక మనకి హిట్ కావు టార్గెట్స్. నాన్ స్టాప్ మొమెంటమ్ ఉంటేనే పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసేసి గోగ్రేజ్ ప్రాపర్టీ స్టాక్. ఈ స్టాక్లో కూడా నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓన్లీ 2 to 3 పాయింట్స్ని దీంట్లో కూడా క్యాప్చర్ చేసుకున్నాను. ఎప్పుడైతే మనకి 1192 లెవెల్ క్రాస్ అయిందో అక్కడ నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఆ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. బికాజ్ ఇది ఒక పాయింట్ మూకి 500 రూపీస్ అనేది మనకు వస్తుంది. కాబట్టి నేను లాస్ అయ్యామంటే ఓవర్గా లాస్ కావాల్సి వస్తుంది కాబట్టి చిన్న ప్రాఫిట్తోనే నేను దీంట్లో కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయితే అయిపోయాను. ఇంకంతే. నాకు లాస్ వచ్చినది కేవలం ఒక టైటాన్లో మాత్రమే. మిగతా స్టాక్స్ దేంట్లో కూడా నాకు లాస్ అనేది అయితే రాలేదు. ఓన్లీ ఆ స్టాక్లో మాత్రమే లాస్ అయితే వచ్చింది. ఈరోజు మొమెంటమ్ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా నేను ఏవైతే చూపించానో ఆ స్టాక్స్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో నాకు ఈరోజు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 2425 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. టైటాన్లో మాత్రమే 2900 రూపీస్ లాస్ వచ్చింది. మిగతా కాల్స్ అన్నీ కూడా నేను ఏవైతే తీసుకున్నానో అన్నిట్లో కూడా ప్రాఫిటే వచ్చింది. అండ్ నా పోర్ట్ఫోలియో కూడా 8% మాత్రమే ఉంది. 11 నుంచి 8కే ఇంకా గ్రో కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.